పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయ సభలు దద్దరిల్లాయి. ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఎలాంటి చర్చ జరగకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. మాన్సూన్ సెషన్ దేశ ప్రగతికి దిశానిర్దేశం చేసేలా ఉండాలన్నారు ప్రధాని మోదీ. విపక్షాల గొంతును కేంద్రం అణిచివేస్తోందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. జస్టిస్ వర్మపై ఉభయ సభల్లో అభిశంసన తీర్మానమిచ్చారు ఎంపీలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజే వాడివేడిగా జరిగాయి. అధికార విపక్షాల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. లోక్సభ ప్రారంభం కాగానే ఆపరేషన్ సింధూర్, సీజ్ ఫైర్లో ట్రంప్ ప్రమేయంపై చర్చకు పట్టుబట్టారు విపక్ష ఎంపీలు. దీంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. सुबह से हाउस को अब नहीं चलने दिया है. भारत देश के जनता देख रहे हैं. ऐसा नहीं चलेगा. हाउस को ऑर्डर में लाइए. नहीं. अगर आप सदन चलने नहीं देता है तो सदभा की कार्रवाई मंगलवार दिनांक 22 जुलाई 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. పార్లమెంటులో విపక్ష ఎంపీల ఆందోళన సరికాదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై బిజినెస్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష ఎంపీలు సహకరించాలన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. सरकार चर्चा के लिए बिजनेस लेके आ रहे हैं और ये नीचे कूद करके हंगामा कर रहे हैं. अगर ऐसा हंगामा करेंगे तो हम बिजनेस में चर्चा कैसे करेंगे. आज बिल भी लगा हुआ है और जो भी मुद्दे हैं बीएससी में तो हम लोग डिस्कस करेंगे मिलजुल करके. लेकिन संसद सत्र का पहला दिन इस तरह से हंगामा करना ये तो ठीक नहीं है. कितने घंटे की भी चर्चा चाहते हैं, जैसा भी आपके द्वारा अथवा स्पीकर महोदय के द्वारा तय किया जाएगा उसके तहत हम चर्चा करने के लिए पूरी तरह से तैयार हैं. పార్లమెంట్లో విపక్ష నేతలను మోదీ సర్కార్ మాట్లాడనివ్వడం లేదన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. రక్షణ మంత్రితో పాటు ఇతర మంత్రులకు మాట్లాడే అవకాశాన్నిచ్చి తనను ఆపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష హక్కులను కాలరాయడం సరికాదన్నారు. లోక్సభలో చర్చ మొదలవగానే ప్రధాని మోదీ పారిపోయారన్నారు రాహుల్. हाउस में डिफेंस मिनिस्टर को बोलने देते हैं, उनके लोगों को बोलने देते हैं, मगर अगर विपक्ष का कोई कुछ कहना चाहता है तो अलाउड नहीं है. मैं लीडर ऑफ अपोजिशन हूँ, मेरा हक है, तो मुझे तो कभी बोलने ही नहीं देते हैं. तो ये एक नया अप्रोच है. बोलने दें एलओपी को, क्यों नहीं बोलने देते. अगर हर चीज़ के लिए तैयार है तो लीडर ऑफ अपोजिशन का मुंह बंद क्यों कर रहे हैं. खड़े हैं बोलने के लिए, बोलने देना चाहिए. ఇక రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా మధ్య మాటల తూటాలు పేలాయి. పాక్తో సీజ్ ఫైర్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు ఖర్గే. కేంద్ర ప్రభుత్వం పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చను తప్పించుకుంటోందని విమర్శించారు. ఖర్గే వ్యాఖ్యలకు స్పందించిన నడ్డా అన్ని అంశాలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. पहलगाम हमला 22 अप्रैल को हुआ था. अब तक आतंकवादी पकड़े तो नहीं गए, लेकिन हुआ क्या. लेफ्टिनेंट गवर्नर ने कहा है इसमें इंटेलिजेंस फेल्यूर है, ये एक्सेप्ट उन्होंने ही किया. चर्चा करेंगे, हर तरीके से करेंगे और ऑपरेशन सिंदूर के सारी पॉइंट्स को देश और दुनिया के सामने रखा जाएगा. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ పై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజ్యసభలో చర్చ సందర్భంగా విమాన ప్రమాదంపై మాట్లాడారు. బ్లాక్ బాక్స్ సక్సెస్ఫుల్ గా డీకోడ్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు రామ్మోహన్. That the AIB has a very definitive, thorough, rule-based process. They are very transparently looking into the process right now. We want to stand by the truth. We want to find out what exactly happened, and that is only going to be coming out once the final report has been placed. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దేశ ప్రగతికి దిశానిర్దేశం చేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్తో భారత శక్తి ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. మావోయిస్టు ముక్త భారత్ వైపు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు మోదీ. ऑपरेशन सिंदूर में भारत की सेना ने जो लक्ष्य निर्धारित किया था 100% अचीव किया. आतंकियों के आकाओं के घर में जाकर के 22 मिनट के भीतर ऑपरेशन सिंदूर के तहत उसको जमीन दोज कर दिया गया.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మపై ఉభయ సభల్లో అభిశంసన తీర్మానమిచ్చారు ఎంపీలు. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని సభాధిపతులను కోరారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 145 మంది ఎంపీలు మెమోరాండం అందజేశారు. ఇక అలాగే రాజ్యసభలోనూ 63 మంది ఎంపీలు నోటీసులు సమర్పించారు.